నమస్కారం, నేను మీ కొరవి వినయ్ కుమార్. మొన్నటి వరకు ఇండియా కూటమి నుంచి ఆర్జేడీ, జేడీఎస్, ఆర్ఎల్డి లాంటి పార్టీలు ఒక్కొక్కరిగా వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇండియా కూటమిలో మెల్లమెల్లగా సీట్ల సర్దుబాటు జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. దీనికి కారణం కాంగ్రెస్ అలానే సమాజ్వాదీ పార్టీలు తమ సీట్లను ప్రకటించాయి. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఇస్తున్నామో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా యూపీ, ఉత్తరప్రదేశ్లోని 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా సమాజ్వాదీ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే మాయావతికి అగేన్స్ట్ గా పార్టీ పెట్టినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ సమాజ్వాదీ పార్టీకి కూడా ఓ స్థానాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో 67 స్థానాల్లో పోటీ చేయగా 63 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. అలాంటి పార్టీకి సమాజ్వాదీ పార్టీ ఈసారి 17 స్థానాలు ఇవ్వడం నిజంగా చర్చనీయాంశంగానే కానుంది. అయితే ఈ 17 స్థానాల్లో 2019లో దాదాపు 13 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది ఆ పార్టీ. అయితే ఈసారి సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేకపోయినప్పటికీ కూడా 17 స్థానాలను కేటాయించడం అంటే సమాజ్వాదీ పార్టీ కూడా ఒక విధంగా ఓటమిని ఉత్తరప్రదేశ్లో అంగీకరించిందా అన్న ఒక అనుమానం కలుగుతా ఉన్నది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో సమాజ్వాదీ పార్టీ అలానే ఇతర పార్టీలు ఏవి కూడా అక్కడ సీట్లు అడగట్లేదు. కేవలం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఇక్కడ సీట్ల సర్దుబాటు జరిగింది. మొన్నటి వరకు ఇక్కడ ప్రతిష్టంభన కొనసాగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 4:3 ఫార్ములాతో రావడంతో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో పోటీ చేయాలని, అలానే కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉండడంతో అక్కడ మెజారిటీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనుంది. అయితే ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొనసాగుతుంది. 2014 అలానే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 26 పార్లమెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీ అక్కడ కైవసం చేసుకుంది. అయితే అక్కడ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 24 స్థానాలు కేటాయించగా ఆమ్ ఆద్మీ పార్టీ 2 స్థానాల్లో అక్కడ పోటీ చేయనుంది. ఇక్కడ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా 5 ఎమ్మెల్యేలు గుజరాత్ నుంచి ఉన్నారు. అయితే మరో రాష్ట్రమైనటువంటి చండీగఢ్ లో ఒకే ఒక్క పార్లమెంట్ స్థానం ఉండగా ఆ ఒక్క పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీయే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇక హర్యానాకి వస్తే ఇప్పటి వరకు కూడా అక్కడ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయలేదు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ బలం ఎంత అనేది కూడా ఎవరికి తెలీదు. కానీ అలాంటి రాష్ట్రంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓ స్థానాన్ని తీసుకుంది. మిగిలిన 9 స్థానాల్లో 10లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓ స్థానంలో పోటీ చేయనుండగా మిగిలిన 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. ప్రస్తుతం హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి 31 మంది ఎమ్మెల్యేలు ఉండగా భారతీయ జనతా పార్టీకి 40 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూ ఉన్నది. ఇక మరో రాష్ట్రమైనటువంటి గోవాలో ప్రస్తుతం 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓ స్థానం నుంచి పోటీ చేయనుంది. అయితే మరొక స్థానం కూడా కాంగ్రెస్ పార్టీయే పోటీ చేయాలని భావిస్తుంది. అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తమకు ఆ స్థానాన్ని కేటాయించాలని కోరుతుంది. అయితే ఇప్పటివరకు ఇక్కడ నిర్ణయం జరగలేదు. కానీ ఒకవేళ ఇస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక స్థానం ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పంజాబ్లో ప్రస్తుతం 13 స్థానాలు ఉండగా 2019 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో గెలుపొందింది. అలానే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకే ఒక్క స్థానంలో గెలుపొందింది. అయితే ఈసారి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో అక్కడ మెజారిటీ స్థానాలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతూ ఉండగా కాంగ్రెస్ పార్టీ అందుకు సుముఖంగా లేదని అర్థమవుతుంది. అందుకే ఇక్కడ ప్రతిష్టంభన అనేది కొనసాగుతూ ఉన్నది. లాస్ట్ కి ఇక్కడ ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది వేచి చూడాలి. ధన్యవాదాలు.